స్టూడెంట్స్ నెక్స్ట్ డిఎల్డి నుండి డిజిటల్ లాజిక్ డిజైన్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ బూలియన్ లాస్ ఆర్ థీరమ్స్. సో ఈ బూలియన్ లాస్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ బూలియన్ లాస్ యూజ్ చేసి మనం ఈక్వేషన్స్ని సింప్లిఫై చేయడం కోసం లార్జ్ ఈక్వేషన్ని స్మాల్ ఈక్వేషన్స్గా చేంజ్ చేయడం కోసం ఈ లాస్ అనేది మనకి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బూలియన్ లాస్ చూసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ అవుతుంది బూలియన్ లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామని. సో ఇక్కడ దేర్ ఆర్ 6 టైప్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా లాస్. ఓకే, సో 6 టైప్ ఉన్నాయి. అవి ఏంటంటే కాంపిటేటివ్ లా, అసోసియేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, ఎండ్ లా, ఆర్ లా, ఇన్వర్స్ లా. సో ఈ 6 టైప్ ఆఫ్ లాస్ని మనం యూజ్ చేస్తూ ఈక్వేషన్ అనేది సింప్లిఫై చేయడంలో యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ కాంపిటేటివ్ లా. సో కాంపిటేటివ్ మీనింగ్స్ ఎనీ బైనరీ ఆపరేషన్స్ which satisfy the following expressions is referred to as a commutative operation. Commutative law states that the change in the sequence of the variable does not have any effect on the output of the logical circuit. So for example, so మనం ఇక్కడ బూలియన్ లాస్లో మనం ఓన్లీ 2 సింబల్స్ యూజ్ చేస్తాం. అది ప్లస్ ఒకటి, డాట్ ఒకటి. ప్లస్ ఇండికేటింగ్ ది ఆర్ గేట్, ఓకే, డాట్ ఇండికేటింగ్ ది ఎండ్ గేట్. సో ఈ 2 సింబల్స్ని యూజ్ చేస్తూ ఈక్వేషన్స్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఈ కాంపిటేటివ్ లా అంటే ఏంటి అంటే, ఇక్కడ ఈక్వేషన్ అనేది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వేరియబుల్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ టేకింగ్ వేరియబుల్స్ అవి ఎక్స్ కామా వై అవ్వచ్చు, లేదా ఏ కామా బి అవ్వచ్చు. సో ఏ వేరియబుల్ తీసుకున్నా మనం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ చేంజెస్ చేసిన దాని యొక్క ఎఫెక్ట్ అనేది రిజల్ట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏ. సో నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. అంటే ట్రూత్ టేబుల్ చూద్దాం. ఏ బి వాల్యూస్ ఏ ప్లస్ బి అండ్ బి ప్లస్ ఏ. సో 0 0 1 0 0 1 1 1. సో దీని యొక్క రిజల్ట్ ఏ ప్లస్ బి అంటే 0, దీని యొక్క రిజల్ట్ 1 ప్లస్ 0 అంటే 1, దీని యొక్క రిజల్ట్ 1. సో 1 ప్లస్ 1 అంటే 1 కదా. సో ఇక్కడ మనకి సో దీని మీనింగ్ ఏంటి అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. దీన్ని రివర్స్లో రాసిన రిజల్ట్ అనేది మనకి చేంజ్ అవ్వదు కాంపిటేటివ్లా. సో ఇక్కడ మనం బి ప్లస్ ఏ అన్న రిజల్ట్ సేమ్ వస్తుంది. సో బి ప్లస్ ఏ అన్న